హలో నందిని. నాన్న చెప్పండి. నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? 5 అవుతుంది నాన్న. కాదమ్మా 2 గంటలకే వచ్చాయి. నేను చూడటానికి 5 గంటలకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పెళ్లి వాళ్ళ? ఏంటి నాన్న సడన్ గా? ప్లాన్ చేయడానికి ఇది ఏమన్నా దొంగతనమా? ఇలాంటి పని సడన్ గానే జరుగుతాయి. త్వరగా వచ్చేయమ్మా. నీకు అర్థం కాదు నాన్న. ఏంటి ప్రాబ్లం? ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపుల ప్రోగ్రాం పెట్టారే. ఏంటిది? అరవింద్ ఫోన్ కట్ చేస్తున్నాడు. లేట్ చేయకు, డైరెక్ట్ గా వెళ్ళి కలు. ఎండి గారు వస్తున్నారని తెలిసి కూడా ఆఫీస్ కొడతారా? నా కజిన్ కాలు ఇరిగిపోయిందంటే అబద్ధం చెప్పడం కూడా చేత కదా? ప్రాక్టీస్ చేస్తాం సార్. ఏంటి ఏంటయ్యా? సార్ వీడి పెళ్లి చూపులకని విజయవాడ తీసుకెళ్ళాడు. చూస్తే అది రెడ్ లైట్ ఏరియా. పోలీసులు పట్టుకున్నారు. అబద్ధం అంటే ఇలా చెప్పాలి. ఏమయ్యా మేనేజర్ రూమ్ లోకి వచ్చేటప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టాలని కూడా తెలీదా? మళ్ళీ ఇక్కడ కూర్చోవా, ఇక్కడ కూర్చొని మాట్లాడరా. సారీ సార్, సారీ. జఫాగాళ్ళు. అదిగో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. అయ్యో నాదే. ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే తప్ప రెచ్చిపోతున్నాడు పొట్టాడు. నువ్వేమో రింగుల మీద రింగులు అంటే ఒకసారి కట్ చేస్తే అర్థం కదా బిజీగా ఉన్నట్టు. సారీ, అంతా నా వల్లే. ఇందులో నీ తప్పే ఉందిలే. అయినా నువ్వేంటి అన్నిసార్లు కాల్ చేసావు? పెళ్లి చూపులు ఎన్ని గంటలకి? 5 గంటలకి. పెళ్లి వాళ్ళు వచ్చేసారా? 5 గంటలకు రమ్మన్నానే, ఇప్పుడే వచ్చేసారేంటి? నమస్తే అండి. నమస్తే. మీరు? నా పేరు అరవింద్. అమ్మా చెల్లి. నమస్తే. మీతో కొంచెం మాట్లాడాలి. లోపల రండి. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి సార్. నేను నందిని. నందిని మీకు తెలుసా? ఆ విషయమే మీతో మాట్లాడాలి. ఏ విషయం? నందిని, నందిని. ఏంటే ఏంటే ఇదంతా? 5 గంటలకు నేను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. 3 గంటలకు ఇతను వచ్చి నేను ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు. నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అతన్ని? అడుగుతోంది ఇక్కడ. నన్ను చూసి చెప్పు. ఈ విషయం వీడు చెప్తే మేము తెలుసుకోవాలి. టీవీలో ప్రేమ గురించి తెగ చెబుతావు, మాకు చెప్పలేవా? చెప్తే మేము కాదంటావా? నిన్ను వాళ్ళ అమ్మలాగా దీన్ని గట్టి చెయ్యి. ఇప్పుడు కూడా అబద్ధమేనా?
అర్జున్ 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 ఏంటి అదోలా ఉన్నావు? ఏమైందిరా అర్జున్? నేను అర్జున్ కాదు, అరవింద్. అరవింద్? అవును, అరవింద్. నువ్వేంటి ఇక్కడ? అమ్మా నాన్న బాగున్నారా? ఇప్పుడు ఎక్కడుంటున్నారు? తాత, అంటే నీకు తెలుసు, మొత్తం తెలుసు. అరవింద్ బతికే ఉన్నాడని నీకు తెలుసు. బతికున్నవాడు చచ్చాడని 15 సంవత్సరాలుగా నన్ను నమ్మిస్తున్నావా తాత? ఆఖరికి నువ్వు కూడా నన్ను మోసం చేసావా తాత? చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. నిజం చెప్పు, చెప్పు, చెప్పు. రే అర్జున్, నేను వంట చేసుకోవాలరా. ఇంకా ఎంతసేపు పడుతుందన్నా? అయిపోయింది. నువ్వు నేను మీ అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు రాత్రి ఫోన్ వచ్చింది. హలో, రామకృష్ణ గారు ఉన్నారా? చెప్పండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఆయన భార్య జానకి చనిపోయారు. సారీ, రాంగ్ నెంబర్ అండి. హలో బాబు, జానకి చనిపోయింది. ఎప్పుడు? రాత్రి 8 గంటలకి. బయలుదేరి వస్తున్నాను. మీ అమ్మ మాత్రమే కాదు, ఈ విషయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయాం. అప్పుడప్పుడు మీరొచ్చి వెళుతున్నా అరవింద్ని చూసుకోవడానికి తల్లి ఉండేది. ఇప్పుడు వీడికి తల్లి తండ్రి అన్నీ మీరే బాబు. అప్పుడే మీ నాన్న అరవింద్ను మొదటిసారి మన ఇంటికి తీసుకొచ్చాడు. తను కావాలని ఏ తప్పు చేయలేదని మీ నాన్న చెప్పాడు. నేను ఉద్యోగం చేస్తున్న ఊర్లోనే జానకితో నాకు పరిచయం అయింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండడం వల్ల ఇద్దరం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మా పెళ్లి వల్ల తను తన కుటుంబానికి దూరం అయింది. నాన్నగారికి విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఓసారి నాన్న అర్జెంటుగా రమ్మని పిలిస్తే ఇంటికి వెళ్ళాను. నాకు అప్పుడే తెలిసింది, నన్ను పిలిచింది కొడుగ్గా కాదు, పెళ్లి కొడుగ్గా అని. నాకు అప్పటికే పెళ్ళైపోయిందని చెప్పే ధైర్యం ఆ రోజు లేదు, ఈ రోజు వరకు రాలేదు. నేను చేసిన తప్పే, కానీ నా తప్పు వల్ల వీడికి శిక్ష పడకూడదు. మీ అమ్మ చాలా మంచిది. నిన్నటి వరకు నాకొక్కడే కొడుకు, ఇవాల్టి నుంచి ఇద్దరు. కానీ నువ్వు అరవింద్ అన్నగా ఒప్పుకోలేదు. ఇలా చిన్న చిన్న విషయాలకి నీ మనసు గాయపడిందని మేమెవరం గమనించలేదు. తరువాత ఒకరోజు నాన్న రార్జున్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. ఇస్ ఇట్? అర్జున్ మార్క్స్ చూడు, 91, 92. గుడ్. అన్నిట్లో అబౌవ్ 90. తెలుసే కదా, గిఫ్ట్ తెచ్చి పెట్టారు. ఎలా ఉందిరా? బాగుంది నాన్న, తాతకి చూపిస్తా. తాత తాత చూసేవా బొమ్మ? బాగుందిరా నాన్న, ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. 93, 96, 97, 98. మ్యాథ్స్ లో 100.
ఫెంటాస్టిక్. అర్జున్ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. రే అర్జున్ రారా, చూడరా నీకు ఇంట్లోనే పోటీ. అరవింద్కి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. రియల్లీ ఎక్సలెంట్. నాన్న నాన్న నాకు గిఫ్ట్. రే ఈ ఇంట్లో రూల్స్ అంటే రూల్సే. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే గిఫ్ట్. ఇదిగో. థాంక్స్ నాన్న. ఎంజాయ్ రా. రేయ్ బొమ్మివరా. ఫస్ట్ వచ్చానని నాన్న నాకు ఇచ్చారు. నువ్వు ఫస్ట్ వచ్చావు కానీ నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. ఇవ్వరా. ఆడుకునిస్తాను రా. ఇవ్వరా. ఆడుకునిస్తాను రా. బొమ్మిమని చెప్తున్నానా. ఆడుకునిస్తాను రా. రేయ్ ఇవ్వరా. ఆగురా రేయ్. కావాలంటే తీసుకోరా. అర్జున్ కాపాడు. నాకు ఇస్తుందిరా. అర్జున్ కాపాడు. అమ్మా కాపాడు. అర్జున్ 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 నాకు ఇస్తుందిరా. నన్ను కాపాడు. అర్జున్ అర్జున్. ఈ సంఘటన జరిగిన తర్వాత నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాం. నువ్వు బావిలో తోయడం వల్ల అరవింద్ చనిపోయాడు తెలుసా? పర్వాలేదు. ఒకవేళ అరవింద్ చనిపోయి ఉండకపోతే నేనే వాడిని చంపేస్తాను. తనొక్కడే రాజాలగున్న ఇంట్లోకి మరొకరిని తీసుకొచ్చి ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయడం తన మనసును తీవ్రంగా గాయపరిచింది. అర్జున్ అరవింద్ చనిపోయాడనే నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచండి. వాడు బతుకున్నాడని అర్జున్ తెలిస్తే అరవింద్ ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళిద్దరిని విడదీయండి. ఆ తరువాతే అరవింద్ని కలకత్తాలో ఉన్న మీ పెద్దమ్మ దగ్గర ఉంచాలని నిర్ణయించుకున్నాం. నువ్వెందుకే బాధపడతావు? పెళ్ళయి 10 ఏళ్ళైనా కూడా నాకు పిల్లలు లేరు. అరవింద్ నా కోసమే దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటాను. వాణ్ణి నేనే పెంచుకుంటా. ఇక ఏ సమస్య ఉండదనుకున్నాం. కానీ ఎరా వాడిని ఇంట్లో లేకుండా చేసావు. ఇప్పుడు వాడి ఫోటో కూడా ఇంట్లో ఉండకూడదా? ఎందుకు ఇలా తయారవుతున్నావు? రాస్కల్. అమ్మా వాడు లేకపోయినా నీకు వాడే కావాలి. నేను వద్దు కదా. అది కాదురా. లేదు నేను ఇంట్లో ఉండను. వెళ్ళిపోతాను. అర్జున్ ఏమండి వాడిని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అర్జున్ ఆగరా. ఏయ్, ఆగరా. అర్జున్ ఏయ్, ఆగు ఆగు. అర్జున్ ఆగమంటుంటే. ఆగరా. ఏయ్. చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. వాడొచ్చి అన్నీ చెడగొట్టాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సంతోషంగా ఉన్నాను. ఈసారి కూడా వాడొచ్చాడు. వాడి వల్ల అమ్మను పోగొట్టుకున్నాను, నాన్నను పోగొట్టుకున్నాను, కానీ నందినిని మాత్రం పోగొట్టుకోను.